शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. మరి గ్రహస్థితి ప్రకారం మేషరాశిలో బృహస్పతి, అలాగే కన్యారాశిలో కేతువు, వృశ్చిక ధనస్సు మకర కుంభాలలో చంద్రుడు, మకరంలో శుక్రకుజులు వార ప్రారంభంలో ఉన్నారు. ఇక వార మధ్యంలో 7వ తారీఖు కుజుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి వృశ్చిక రాశి కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కుంభంలో రవి బుధ శనులు ఉన్నారు. 7వ తారీఖు బుధుడు వచ్చేసి మీనరాశిలోకి వెళ్తున్నాడు. రాహు మీనంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్దాం. మరి మాస ఫలితాలు కూడా పెట్టడం జరిగింది. లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఎన్ పేజ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మాస ఫలితాలు మార్చి మాసానికి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఇక దాంతోపాటు వచ్చే ఉగాది పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది మనకు. దానికి సంబంధించిన అనేక విషయాలు విడివిడిగా ఉంటాయి. ఆ వీడియోలన్నీ కూడా చూసి పంచాంగ శ్రవణంతో పాటు రాశి ఫలితాలు, సంవత్సర రాశి ఫలితాలు ఉగాది అవి కూడా చూడండి. మరి ఆ వీడియోలు కూడా మనకు వచ్చే రోజుల్లో పెట్టడం జరుగుతుంది. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క ఫలితాలు చూసే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. మేషరాశి వారికి జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, ఇక 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, 10వ స్థానంలో శుక్ర కుజులున్నారు. శుక్రుడు వచ్చేసి 6వ తారీఖు 7వ తారీఖు మధ్యలో ఏకాదశంలోకి రావడం. ఏకాదశంలో రవి బుధ శనులు ఉన్నారు. మరి బుధుడు వచ్చేసి ద్వాదశంలోకి 7వ తారీఖు రావడం. ఇక ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. దశమం కేంద్రస్థానం కాబట్టి అద్భుతమైనటువంటి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. నిర్ణయాలన్నీ కూడా మంచి ఆలోచన శక్తితో ప్రతిదీ కూడా తన ఆచరణాత్మకమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తారు. సమయం వృధా చేయరు. ప్రతి పనిని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. కొంత పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఆర్థికమైనటువంటి విషయాలలో కూడా ఏకాదశంలోకి శుక్రుడు రావడం వల్ల వార ప్రారంభం కానీ వారాంతంలో కానీ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం మేషరాశి వారికి అధికంగా సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి అనుకూలత, శుభకార్యాలలో పాల్గొనడం, వారాంతంలో కొంత దుర్వార్తా శ్రవణాలు, దగ్గరి బంధువులకు అనారోగ్యాలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఈ వార ప్రారంభంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వార మధ్యం నుంచి కూడా మంగళవారం తర్వాత ఏదైనా స్థిరాస్తులు కొనాలంటే అనుకూలిస్తుంది. వాహనాల కొనుగోలు కానీ, ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, లేదంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాపార ప్రారంభాలు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం మంగళవారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏకాదశంలో రవి అలాగే శని ఉండడం వల్ల విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి. ఆశించినంత గొప్ప విజయాలు దక్కకుండా విజయాలు అయితే సాధిస్తారు. ఏదైనా స్నేహితులకు, బంధువులతో కొంత దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మీ చదువు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక రుణ బాధ కూడా కొంత ఉండే అవకాశం ఉంది. వార మధ్యం తర్వాత బుధుడు ద్వాదశంలోకి వెళ్ళడం వల్ల వారాంతంలో అధిక ఖర్చులు ఉండడం వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలగడం అయితే మనం చూడవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు.
ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా కొంత బయటపడి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడం, మంచి స్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో ఉన్నాడు. దశమస్థంలో అంగారకుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు, లేదంటే గవర్నమెంటు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం లేని వారు ప్రస్తుతం ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. దాంతోపాటు స్థానచలనాలు బదిలీలు కూడా అనుకూలిస్తాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక లాభంలో 3 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు కూడా వస్తున్నాడు, బుధుడు వెళ్ళిపోతున్నాడు. ఇక శుక్ర, రవి, శనులు ఉన్నారు. రవి ఉండడం వల్ల కొంత అస్తంగత్వం పొందినా కూడా అద్భుతమైనటువంటి ధనయోగం అనేది ఈ మేషరాశి వారికి సూచిస్తుంది. అద్భుత ధనయోగం, అలాగే ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. శని శుక్రుల కలయిక వల్ల ఊహించని ధనాలు, అంటే మీకు గత కొంతకాలంగా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి ధనం అనేది కూడా మీకు దక్కే అవకాశం సూచిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, వాటి వల్ల కొద్దిగా ధన వ్యయం కావడం, ఊహించని ధన వ్యయాలు కూడా మీకు మేషరాశి వారికి సూచిస్తున్నాయి. ఇక మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పెసర్లు దానం ఇవ్వండి. బుధవారం రోజు దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే దర్శించండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో, 8వ స్థానంలో, 9వ స్థానంలో చంద్ర సంచారం ఉంది. ఇక 9వ స్థానంలో శని, కుజ, శుక్రులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి దశమ స్థానంలోకి 6వ తారీఖు తర్వాత వెళ్తున్నాడు. ఇక దశమ స్థానంలో రవి, బుధ, శనులు ఉన్నారు. ఆ బుధుడు కూడా ఏకాదశంలోకి రాహుతో సాంగత్యం పొందుతున్నాడు 7వ తారీఖు. ఏకాదశంలో రాహు, ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంది. రాష్ట్రాధిపతి దశమ స్థానంలోకి రావడం ఇది కొంత అనుకూలమైన విషయమే. మానసికంగా కూడా మంచి దృఢత్వం పెరుగుతుంది. విలాసాలయందు కొంత ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా బంధువర్గంలోని వారు మీకు అత్యంత సన్నిహితులు సహాయాన్ని అందించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలు ఉంటే వాటిలో విజయాలు సాధించడం కూడా మనం చూడవచ్చు. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. కొత్తగా చేసే ప్రయత్నం కూడా అనుకూలించే అవకాశం ఉంది. కొన్ని ఆటంకాలు అయితే స్థిరాస్తుల విషయంలో కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశీ విద్య అభ్యసించాలనుకునే వారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయం. విదేశాల్లో విద్యాభ్యాసం, అలాగే దూర ప్రాంతాల్లో చదువు కోసం అప్లై చేసుకునేవారు మంచి విజయాలు సాధిస్తారు. దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యార్థులు కానీ, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు కానీ మంచి విజయాలు సాధించే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం ఇవన్నీ చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే
తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. కొన్ని ఆటంకాల మధ్య ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఊహించని మార్పులైతే ఉద్యోగంలో సంభవించే అవకాశం ఉంది. స్థానచలనాలు ముఖ్యంగా కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని తగువుల వల్ల ఉద్యోగం మీద కొంత ఒత్తిడి పెరుగుతుంది. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు కొంత అద్భుతమైనటువంటి ధనప్రాప్తి పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్యాన్ని పొందే అవకాశం అధికంగా ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలైతే సూచిస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కొంత మనకు సూచిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిగలు దానం ఇవ్వండి గురువారం రోజు. దానివల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కేతువు, 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 8వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. ఇక రవి, బుధ, శనులు ముగ్గురు కూడా 9వ స్థానంలో ఉన్నారు. బుధుడు వచ్చేసి 10వ స్థానంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. 10వ స్థానంలో రాహు, ఏకాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా సానుకూల వాతావరణం అయితే సూచిస్తుంది. గత కొంతకాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఈ వారం అధికంగా సూచిస్తుంది. రాష్ట్రాధిపతి నవమాన్ నుంచి దశమంలోకి వెళ్ళడం, రాహుతో సాంగత్యం పొందడం వల్ల కొంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. కొంత సహవాసాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ మీ మార్గాన్ని మళ్లించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఏదైనా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఒడికిదొడుకులు ఉండే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, అలాగే స్థిరాస్తుల విషయంలో కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశం కొంత సూచిస్తుంది. అలాగే దాంతోపాటు స్థిరాస్తులు ఏమైనా ఉంటే వాటి విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా వాహన కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ, 10వ స్థానాల్లో ఉండడం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, ఏదైనా తీర్థయాత్రలు చేయడం చేస్తారు. అలాగే కొంత అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కుజ సంచారం, శుక్ర సంచారం వల్ల రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, మజిల్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కండరాలకు సంబంధించిన నొప్పులు, ఏదైనా ఊహించని ఆరోగ్య మార్పులు అయితే వచ్చే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. అయితే అష్టమంలోంచి శుక్రుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంతవరకు తీవ్రత తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. ఏదైనా కూడా మీ అవసరం అనేది వాళ్ళకు ఉండడం, మీ నుంచి కొంత వారి సహాయం కోరుకోవడం చేస్తారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశాలలో ఉద్యోగాలు చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా యోగించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే చేస్తారు. మరి మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చేసుకోవాల్సిన పరిష్కారాలు చూసుకున్నట్టయితే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే రుణ బాధలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగిపోతాయి.
దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, సప్తమంలో శుక్ర కుజులు ఉన్నారు, అష్టమంలో రవి బుధ శనులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి అష్టమంలోకి 7వ తారీఖు వస్తున్నాడు. బుధుడు వచ్చేసి 9వ స్థానంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. రాహు 9వ స్థానంలో ఉన్నాడు. బృహస్పతి 10వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాధిపతి అయిన చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరించడం వల్ల శుభాశుభ ఫలితాలు సామాన్యంగా ఇస్తాయి. కొంత ఒత్తిడి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక చింతన ఆందోళన అయితే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చూసుకున్నట్టయితే అష్టమ రవి సంచారం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులైతే తప్పవు. కొన్ని రకాల చికాకులు, సంపాదన ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం, మానసిక శారీరక ఇబ్బందులైతే ఉండడం, వాటి వల్ల కొంత ఆర్థికంగా అధిక ధన వ్యయం కావడం అయితే ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, వాహనాల కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఏదైనా కొనాలనుకుంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత సమస్యాత్మకంగా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. చికాకులైతే బయట వ్యక్తుల వల్ల కొంత కలిగే అవకాశం ఉంది. దూరపు వ్యక్తులతో కొంత అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యపరంగా అష్టమంలోకి రవి బుధ శుక్రులు శని 4 గ్రహాలు ఉన్నాయి. మరి బుధుడు వెళ్తున్నాడు కాబట్టి వార ప్రారంభం నుంచి కూడా కొంత చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, ఆరోగ్యంలో నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. సమస్యలు ఏవైనా కూడా పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందాయి. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ విషయంలో దశమాధిపతి అయినటువంటి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా కూడా ఆర్థిక పురోభివృద్ధికి ఉద్యోగం అనేది తోడ్పడుతుంది. అలాగే బృహస్పతి కూడా ఉండడం వల్ల ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఎంత ధనం వచ్చినా కూడా అది సరిపోకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండతంబోతం తమ్నమామి శనేశ్వరమనే శ్లోకాన్ని ప్రతినిత్యం 12 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు బొబ్బెర్లు శుక్రవారం రోజు, గోధుమల ఆదివారం రోజు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, చతుర్థంలో, పంచమంలో, షష్టమంలో, సప్తమంలో చంద్ర సంచారం. ఇక 6వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 7వ స్థానంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. 7వ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 8వ స్థానంలోకి ఈ 7వ తారీఖు వెళ్తున్నాడు. అలాగే అష్టమంలో కేతు అష్టమంలో రాహు, నవమంలో బృహస్పతి. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ రాశి వారికి, సింహరాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి రవి 7వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ప్రశాంతత కోల్పోవడం, కొంత చికాకుగా ఉండడం, విపరీతమైన కోపం అనేది కలగడం అనేది జరుగుతుంది. నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకుంటారు.
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. అందుట్లోనూ అష్టమంలోకి బుధుడు వెళ్తున్నాడు కాబట్టి ఆర్థికంగా కొన్ని రకాల చికాకులు వారాంతంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువులకు కూడా కొంత అనుకూలత, ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తున్నాయి. స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు అయితే తప్పవు. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం ఇవి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్లకు ప్రయత్నించే వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొన్ని రకాల చికాకులు, బయట వ్యక్తుల కుటుంబంలో తలనొప్పులు కలిగే అవకాశం ఉంది. అందరితో దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలో వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా, లేదంటే సమస్యలు చికాకును తెప్పిస్తూ ఉంటాయి. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా అష్టమ బుధ రాహువుల కలయిక వల్ల చర్మ సంబంధమైన, నేత్ర సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కోర్టు వ్యవహారాల్లో ఉంటే మీకు అనుకూలమైన వాతావరణం, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొంత వారాంతంలో ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు ఏమైనా ఉంటే వారాంతంలో కలిగే అవకాశం ఉంది. వార ప్రారంభంలో మాత్రం కొన్ని ఒడిదొడుకులు తప్పవు. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సినీ రంగాల వారికి మంచి అనుకూలమైన సమయం. వార ప్రారంభంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. మరి దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, అలాగే ఊహించని దూర ప్రాంత ప్రయాణాలు, ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసి బుధవారం పెసర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మరి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, ఇక 5వ స్థానంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 6వ స్థానంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. 6వ స్థానంలో రవి బుధ శనులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 7వ స్థానంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. సప్తమంలో రాహు, అష్టమంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి బుధుడు 7వ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల రాహు చండాల యోగం పడుతున్నది. మరి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఆటంకాలు రావడం, చికాకులు కలగడం, పని యందు ఆసక్తి తగ్గడం, మీరు చేసే పనికి చుట్టూ ఉన్న వాళ్ళ ఆటంకాలు ఎదురవడం అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా కొంత ధనాధిపతి శుక్రుడు పంచమంలోంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనదే. ఆర్థికంగా కూడా కొన్ని రకాల చికాకులు ప్రస్తుతం కన్యారాశి వారికి సూచిస్తున్నాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి అనుకూలత అయితే కలుగుతుంది. ఏదైనా కుటుంబంలోని అన్నదమ్ముల నుంచి కానీ, అక్కా చెల్లెల నుంచి కానీ, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ ఆర్థిక సహాయం కానీ, మీకు ఏదైనా అవసరం ఉంటే సహాయ సహకారాలు అందే అవకాశం ప్రస్తుతం గోచరిస్తుంది. స్థిరాస్తుల విషయంలో కూడా మీకు కొంత అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక రుణ బాధ ఎక్కువగా ఉంటుంది. సమస్యలున్నా కూడా రుణాల వల్ల కొంత మానసిక అస్థిరత ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. రుణాలు తొందరగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత, సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి, అష్టమంలో బృహస్పతి సంచారం, అష్టమాధిపతి అయినటువంటి అంగారుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్య, చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగ విషయంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగాలు చేయాలి, విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలోని వారికి అద్భుతమైనటువంటి అనుకూలత కలుగుతుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ఏదైనా ఉద్యోగ విషయంలో కొంత ఖచ్చితంగా ఉండండి, లేదంటే ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఊహించని ధన వ్యయాలు కూడా ప్రస్తుతం వీరికి సూచిస్తున్నాయి. ముఖ్యంగా రుణాల వల్ల ఎంత సంపాదించినా కూడా ధనము నిలకడలేకపోవడం, దానివల్ల చికాకులు కలగడం, ఆరోగ్య సమస్యల వల్ల అధిక ధన వ్యయం కావడం, వాటి వల్ల కొంత మనస్తాపానికి గురవడం అయితే జరుగుతుంది. ఈ ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కొంత డబ్బు వచ్చేది కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తస్తవ పారాయణం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. దాంతోపాటు గోధుమలు దానం ఇవ్వండి, పెసర్లు బొబ్బెర్లు కూడా దానం ఇవ్వండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్రుడు, చతుర్థంలో శుక్ర కుజులున్నారు, పంచమంలో రవి బుధ శనులున్నారు. ఇక శుక్రుడు వచ్చేసి చతుర్థంలోంచి పంచమంలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే బుధుడు పంచమంలోంచి 6వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ రాశివారికి, ముఖ్యంగా తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు 4 నుంచి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు. మిత్రక్షేత్రం మంచి అనుకూలమైన స్థానం. ఏదైనా కూడా కొంత అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొంత ఒత్తిడి ఎదుర్కొన్నా కూడా వాటి నుంచి బయటపడి ప్రశాంతత అనేది పొందుతారు. ఏ నిర్ణయాలైనా కూడా కొంత కఠినంగా తీసుకుంటారు. విలాసవంతమైన వస్తువుల యందు ఆసక్తి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులకు, రక్షణ రంగాల వారికి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా కూడా కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే రవి శుక్రుడు కలయిక వల్ల కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జ్వరాలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి తప్పకుండా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలకు మంచి విజయాలు దక్కుతాయి. మంచి ధనప్రాప్తి కలుగుతుంది. ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. రుణాల వల్ల అధిక ధన వ్యయం అయ్యే అవకాశం వారాంతంలో ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మంగళవారం గరికతో విఘ్నేశ్వరుడికి అర్చన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్రుడు, తృతీయంలో శుక్ర కుజులున్నారు. శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి ఈ వార ప్రారంభంలో వెళ్తున్నాడు. అలాగే చతుర్థంలో రవి బుధ శనులున్నారు. బుధుడు వచ్చేసి పంచమ స్థానంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. ఇక పంచమంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే వార ప్రారంభంలో కొంత అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం, కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ఇక మంగళవారం తర్వాత కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఏ నిర్ణయాలైనా కొద్దిగా కఠినంగా తీసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి.
ఏదైనా కూడా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, వాహనాల కొనుగోలు, దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు కూడా చేసే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యారంగానికి సంబంధించిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. విదేశాలలో విద్యా ప్రయత్నం చేసేవారికి మంచి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. ఇక విద్యాపరమైన విషయాల్లో కొన్ని రుణాలు చేయాల్సి రావడం, సంతానపరమైన విషయాల్లో కొన్ని రుణాలు చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 4 నుంచి 5వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి రాహుతో సాంగత్యం వల్ల కొంత చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, నేత్ర సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, శుభకార్యాల జరగడం, కుటుంబంలో ఏదైనా తల్లిదండ్రులతో కలిసి ఏదో ఒక ధార్మిక కార్యక్రమం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఆటంకాలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే బదిలీలు కానీ స్థానచలనాలు కానీ ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశం కూడా ప్రస్తుతం ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు కలగడం అనేది గమనించవచ్చు. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు సినీ రంగాల వారికి వారాంతంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా దగ్గరలో అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి తృతీయంలోకి వెళ్తున్నాడు 7వ తారీఖు. ఇక రవి బుధ శనులు తృతీయంలో ఉన్నారు. బుధుడు వచ్చేసి 7వ తారీఖు చతుర్థంలోకి వెళ్తున్నాడు. రాహు చతుర్థంలో ఉన్నాడు. బృహస్పతి పంచమంలో ఉన్నాడు. కేతు వచ్చేసి దశమంలో ఉన్నాడు. ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అయితే గోచరిస్తుంది. రాష్ట్రాధిపతి పంచమంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తృతీయంలో 3 గ్రహాలు కలయిక వల్ల ఏదో ఒక రకమైన అస్థిరభావం ఉంటుంది. కానీ నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. సానుకూలంగా మార్చుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ధనాధిపతి తృతీయంలో ఉండడం వల్ల మీకు ఏదైనా రావాల్సిన దగ్గర వ్యక్తుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది తిరిగి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే కుటుంబంలో దగ్గర వ్యక్తుల నుంచి కొంత అనుకూలత, సహాయ సహకారాలు అంతాయి. అలాగే దుర్వార్తా శ్రవణాలు కొంత సూచిస్తున్నాయి. స్థిరాస్తులు ఏదైనా కలిసి వచ్చేది ఉంటే అది మీకు కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం సూచిస్తుంది. స్థలాలు కొనడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా కార్ల కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యలు అభ్యసించే వారికి విశేషంగా రాణిస్తారు. సాంకేతిక విద్యలు అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు, కొంత విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కానీ అలాగే కుటుంబంలో శుభకార్యాల వల్ల కానీ అధిక ధన వ్యయము, రుణాలు చేయాల్సి రావడం అనేది గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. సానుకూల వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఏదో రకమైన చిన్న చిన్న చికాకులు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా వార ప్రారంభంలో కొంత జలుబు లాంటి ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. లేదా శారీరక అలసట ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వార మధ్య నుంచి అనుకూలత ఉంటుంది.
ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం, స్థిరాస్తుల కొనుగోలు ఇవి కూడా కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే శుభ యోగంగా చెప్పుకోవచ్చు. దశమాధిపతి అయినటువంటి బుధుడు తృతీయంలో చతుర్థంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వార ప్రారంభంలో అనుకూలించకపోయినా వారాంతంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విశేషంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారు విశేషంగా రాణిస్తారు. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులు అద్భుతంగా యోగించే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారికి ఉద్యోగంలో కూడా మార్పు సంభవించే అవకాశం ఉంది. దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తున్నాయి. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి ద్వితీయంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. ద్వితీయంలో రవి బుధ కుజులు ఉన్నారు. బుధుడు వచ్చేసి తృతీయంలోకి వెళ్తున్నాడు 7వ తారీఖు. రాహు తృతీయంలో ఉన్నాడు. చతుర్థంలో బృహస్పతి, అలాగే 9వ స్థానంలో కేతువు, 11, 12 జన్మ ద్వితీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు. మంచి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యంగా అనుకూలంగా మార్చుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాంతోపాటు కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణం కలిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో మీకు రావాల్సిన ఏదైనా స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటే వాటి కొంత వాయిదాలు పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా మంచి రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఈ వార ప్రారంభం నుంచి వారం మధ్యం తర్వాత కొంత కుటుంబపరమైన ఖర్చుల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే వార మధ్యంలో కుటుంబంలో చిన్న చిన్న తగువులు, కలహాలు కలిగి వారాంతంలో అవి సద్దుమణిగే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబంలో ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కొంత కండరాలకు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, విషజ్వరాల వల్ల కానీ, స్థానచలనాల వల్ల కానీ కొంత ఆరోగ్యంలో మార్పులు, కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రవి శనుల కలయిక వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మనకు ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే దాంతోపాటు కుటుంబపరమైన విషయాలలో కూడా కొన్ని సమస్యలు, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చికాకులు కలిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల మంచి అనుకూలత కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు విశేషంగా రాణిస్తారు. విదేశీ యోగం కూడా మకర రాశి వారికి సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపారవేత్తలకు మంచి, ముఖ్యంగా కాస్మెటిక్స్కి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారవేత్తలు విశేషంగా ధనార్జన చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, దగ్గర వ్యక్తుల వల్ల అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా 19 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క
కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి బుధ శనులు ఉన్నారు. బుధుడు వచ్చేసి ద్వితీయంలోకి 7వ తారీఖు వెళ్తున్నాడు. ద్వితీయంలో రాహు, తృతీయంలో బృహస్పతి. ఇక కేతు వచ్చేసి 8వ స్థానంలో ఉన్నాడు. దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో చంద్రుడు, ద్వాదశంలో శుక్రకుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు జరగడం, ఏ పని అయినా కూడా ఆటంకాల మధ్య ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొంత పనులన్నీ నిదానంగా జరగడం, దానివల్ల కొంత చికాకు కలగడం జరిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొన్ని రకాల ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైన ఖర్చులు, ఏదైనా శుభకార్యాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే దగ్గర బంధువులతో కొంత వాదోపవాదాలు జరగడం, స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. స్థలాలు, గృహ నిర్మాణాలు కొనడం, అలా గృహ నిర్మాణాలు చేయడం, లేదంటే వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే శుభయోగంగా చెప్పుకోవచ్చు. మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు, విద్యా సంబంధమైన విషయాల్లో విదేశాలకు వెళ్ళాలనుకుంటే అది కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంత రుణబాధ వారాంతంలో కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది. దాంతోపాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకి ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు మాత్రం కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రమోషన్లు కూడా కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రమేవాగ్రజం ఛాయా మార్తాణ సంబోధం దమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠించండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు. ఇక నవమం, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో చంద్రుడు. ఏకాదశంలో శుక్ర కుజులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి ద్వాదశంలోకి ఈ వార మధ్యంలో 7వ తారీఖు వస్తున్నాడు. ద్వాదశంలో రాహు, రవి, బుధ, శనులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి జన్మంలోకి ఈ వార మధ్యంలో 7వ తారీఖు వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా అస్థిర భావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా సరిగ్గా తీసుకోలేకపోవడం, కొంత మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అధిక ధన వ్యయాల వల్ల, ఊహించని మార్పుల వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సానుకూలత, శుభకార్యాలలో పాల్గొనడం అయితే ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా సానుకూలమైన వాతావరణం ఉండే అవకాశం వారాంతంలో కలుగుతుంది. వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఈ వారాంతంలో జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా కుటుంబపరమైన విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వారాంతంలో కొన్ని చికాకులు కలిగినా కూడా విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కానీ కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చికాకులు కలిగే అవకాశం ఉంది. బయట వ్యక్తులతో కొంత కుటుంబ విషయాలలో వారి యొక్క ప్రమేయం లేకుండా ఉండేటట్టు చూడండి. అలాగే ఏదైనా వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమస్యలన్నా కూడా చర్మ సంబంధమైనటువంటి రక్తంలో ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో ఏదైనా పూర్వీకుల నుంచి రావాల్సింది ఉంటే అది కొంత అనుకూలించి
అది మీ వైపుకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే బదిలీలు, స్థానచలనాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా రాణిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఊహించని ధన వ్యయాలు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. విలాసాల యందు ఆసక్తి ఎక్కువ ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ మీనరాశి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నూతన సంవత్సర పంచాంగ శ్రవణము, అలాగే పంచాంగానికి సంబంధించి అన్ని రాశుల ఫలితాలు విడిగా పెట్టడం జరుగుతుంది. ఇక దాంతోపాటు మనకు ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని విషయాలు ఆ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఉంటాయి. అలాగే ఈ ప్రస్తుతం ప్రతి మాస ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. అది మనకు ఒకటే వీడియోలో అన్ని రాశుల వారి ఉన్నాయి కాబట్టి అది కూడా వీక్షించండి. లింక్ డిస్క్రిప్షన్లో ఎన్ కార్డులో ఇస్తాను, అది చూడండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.